అడవి. ఆ అడవిలో రకరకాల పక్షులు, రకరకాల జంతువులు ఉన్నాయి. అందులోనే ఒక పెద్ద ఏనుగు. అవును, మీ అందరికి ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? 10, 8. అందరికి ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. కానీ 10 వెరీ గుడ్, 5 ఓకే ఓకే. కానీ ఆ ఏనుగుకి ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఒక్క ఫ్రెండ్ కూడా లేరు. సో ఏనుగు ఏమనుకుంటుంది, ఒక రోజు నేను అడవిలో తిరిగి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేద్దాను. అలా అడవి మొత్తం తిరుగుతుంది. అలా అడవి తిరుగుతూ తిరుగుతూ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు మీద ఒక కోతి. ఏనుగు ఆ కోతిని చూసి ఇలా అడుగుతుంది, కోతి మామ ఫ్రెండ్షిప్ చేస్తావా? కోతి మామ ఫ్రెండ్షిప్ చేస్తావా? విని ఆ కోతి, ఏనుగు నాతో ఫ్రెండ్షిప్ చేస్తుందంట, చేయాలా ఫ్రెండ్షిప్? కానీ నేను చెట్ల మీద ఉంటాను కదా, ఏనుగు చెట్లు ఎక్కొచ్చా? కాదు కదా. ఏనుగు నువ్వు చెట్లు ఎక్కలేవాడా, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను, పో ఇక్కడ నుంచి అని కోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏనుగు చాలా బాధపడి ఇంకొంచెం ముందు వెళ్తా అని ఇంకొంచెం ముందుకు పోతుంది. అలా వెళ్తూ వెళ్తూ ఇంకొక చెట్టు పక్కన ఒక కుందేలు కనిపిస్తుంది. ఏనుగు ఆ కుందేలుని చూసి ఇలా అడుగుతుంది, కుందేలు మామ ఫ్రెండ్షిప్ చేస్తావా? కుందేలు మామ ఫ్రెండ్షిప్ చేస్తావా? ఇది విని ఆ కుందేలు, నాతో ఫ్రెండ్షిప్ చేస్తుందంట, నేను చేయాలి ఏనుగుతో ఫ్రెండ్షిప్? నో. కానీ ఏనుగు చాలా మెల్లగా నడుస్తుంది కదా, నేనేమో ఫాస్ట్గా పరిగెడతాను. ఏనుగు నేను నీతో ఫ్రెండ్షిప్ చెయ్యా, కుదరదు నీతో ఫ్రెండ్షిప్, నువ్వు పో ఇక్కడ నుంచి అని కుందేలు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తలేరు. ఏనుగు చాలా బాధపడి ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అలా ఫ్రెండ్స్ కోసం వెతుకుతూ ఒక చెరువు పక్కన ఒక కప్ప కనిపిస్తుంది. ఏనుగు ఆ కప్పని చూసి ఇలా అడుగుతుంది, కప్ప మామ ఫ్రెండ్షిప్ చేస్తావా? కప్ప మామ ఫ్రెండ్షిప్ చేస్తావా? వినంగానే ఆ కప్ప, ఇంత పెద్ద ఏనుగు నాతో ఫ్రెండ్షిప్ చేస్తుందంట, భలే. కానీ నేను చాలా చిన్నగా ఉన్నా కదా, ఏనుగు అంత పెద్దగా ఉంది. ఓ ఏనుగు నా మీద కాలు పెడితే, ఓ కాదు ఏనుగు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, సరే అని కప్ప అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తలేదని చెప్పి ఏనుగు ఒక చెట్టు పక్కన వెళ్ళి వాడుకుంటాడు. ఇప్పుడే కాసేపు అయ్యాక ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఏనుగు బయట నుంచి చూసేసరికి అన్ని జంతువులు అటు ఇటు పరిగెడుతున్నాయి. ఏమైందని ఒక ఎలుక కనిపిస్తుంది. ఆ ఎలుకతో, ఎలుక ఏమైంది, ఎందుకు అట్లే అందరూ పరిగెడుతున్నారు? అప్పుడు ఎలుక, అడవిలో ఒక పులి వచ్చింది, ఆ పులి అందరినీ తినేస్తుంది, అందుకే. ఓహో పులి వచ్చిందా, సరే ఈ పులిని నేను చూస్తాను అని ఆ ఎలుకని కింద పెట్టి అడవి మొత్తం ఆ పులి కోసం వెతుకుంటుంది. ఇప్పుడే ఒక చెరువు పక్కన ఆ పులి కనిపిస్తుంది. ఏనుగు ఆ పులితో, పులి ఇది మా అడవి, ఎవరిని తినకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని పులితో అంటది. అప్పుడు ఆ పులి, నీ అడవియా? కాదు, ఇప్పుడు నుంచి ఇది నా అడవి, నేను అందరినీ తినేస్తా, నేను పోను. కానీ ఆ పులి పోదు. ఏనుగు, పులి ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎవరిని తినకు ప్లీజ్ అని ఎంత చెప్పినా పులి మాత్రం వినదు. నేను పోను, సరే ముందు నేను నిన్నే తినేస్తా అని ఏనుగు మీద దూకుతుంది. కానీ ఏనుగు ఏమి చేస్తుంది, తొండంతో ఇట్లా పట్టుకొని దూరం పడిస్తుంది. ఆ పులి ఎక్కడో దూరం పడిపోయింది. పులి మళ్ళీ వస్తుందా? పులి మళ్ళీ వస్తుంది. చాలా బలం ఉంది పులికి. ఏనుగు నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని చెప్పినా కదా. అవును, వీళ్ళిద్దరు ఇట్లా కొట్లాడుకుంటుంది కదా, మిగతా జంతువులు ఏం చేస్తుంది తెలుసా? ఏదో పైన దూరం ఒక కొండ ఉంది, అక్కడ నుంచి చూస్తున్నారు, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారని.
అప్పుడు ఆ ఏనుగు ఆ పులిని మళ్ళీ పట్టుకొని మళ్ళీ ఇస్తుంది. ఈసారి పులి మళ్ళీ బయట పడింది. మళ్ళీ వస్తుందా? మళ్ళీ అక్కడే పడింది ఆ చెరువు పక్కన. మళ్ళీ వస్తుందా? ఐ విల్ టెల్ యూ. మళ్ళీ వస్తుందా? వస్తుంది. ఏనుగు నేను ఇక్కడి నుంచి పోనని చెప్పినా కదా, అన్నని తినేస్తా. ఈసారి ఏనుగుకి బాగా కోపం వచ్చి ఆ తొండం ఇట్లా పట్టుకొని తిప్పి 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 దూరం విసిరేస్తుంది. ఈసారి అడవి బయట పడింది ఆ పులి ఎక్కడో. ఈసారి పులి వచ్చిందా? ఈసారి రాలేదు. అమ్మా ఇది నా వల్ల కాదు, ఇది మీ అడవియే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏనుగు గెలిచింది కదా. అంతా చూసి అన్ని జంతువులు కింద వచ్చి ఏనుగుతో ఏమంటారు? ఫ్రెండ్షిప్ కోసం అడుగుతారు. ఏనుగు మామ ఏనుగు మామ ఫ్రెండ్షిప్ చేస్తావా? ఏనుగు మామ ఏనుగు మామ ఫ్రెండ్షిప్ చేస్తావా? ఇది విని ఏనుగు ఏం చేస్తుంది? ఫ్రెండ్షిప్ చేస్తుంది కదా. ఏనుగు ఆ రోజు నుంచి అందరితో ఫ్రెండ్షిప్ చేసుకుని హాయిగా ఆడుతుంది.